ఉరిమి మంగళం మీద పడ్డట్టు రాష్ట్రంలో ఏమైనా మందుబాబులకే దెబ్బ పడుతుంది కదా. మొన్నటికి మొన్న శ్రీరామనవమని, హనుమాన్ జయంతి అని, ఆలీల జయంతులని వైన్సులు బంద్ పెట్టిరు. ఓట్లున్నాయని అప్పుడో రెండొద్దులు బంద్ పెట్టిరు. మళ్ళీ ఇప్పుడు 3 రోజులు వైన్స్ థియేటర్లు మూయమని చెప్పిరట. ఎందుకు ఏం కథ అన్నది చూడురు మీరే. ఒక్కసారి దొంగతనం కేసు అయితే ఏడ దొంగతనమైనా దొంగనే పట్టుకొని పోయినట్టు రాష్ట్రంలో వైన్ షాపులకు కూడా గదే గోసొచ్చింది. పండుగలు వచ్చినా ఓట్లు వచ్చినా ఫస్ట్ వైన్సుల్నే మూసేపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓట్లున్నాయని 2 రోజులు మూపించినా శ్రీరామనవమి ఉన్నదని అప్పుడు బంద్ పెట్టించిరు. హనుమాన్ జయంతి అని అట్లా క్లోజ్ చేపించిరు. ఇప్పుడు సోమవారం ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఓట్లున్నాయి కదా, దానికోసం 2 రోజులు వైన్స్ బంద్ పెట్టమని ఎలక్షన్ సంఘం వాళ్ళు ఆర్డర్ చేసిరు. అగో అంతటా బంద్ అని పరిశాన్ అయ్యారు. అట్లేం లేదు, ఎలక్షన్లు అయ్యే 3 జిల్లాలనే బంద్ పెడతారట. కడమ జిల్లాల కుళ్ళనే ఉంటాయి. కాకుంటే మళ్ళీ జూన్ 4 తారీఖు నాడు ఎలక్షన్ల రిజల్ట్ ఉన్నాయి కదా, అగోవేళ రాష్ట్రం అంతటా వైన్సులు బార్లు బంద్ ఉంటాయి. అంటే ఈ లెక్కన ఈ 10 రోజుల్లో 3 రోజులు వైన్సులు బంద్ ఉండబోతున్నాయి. మరి మందుబాబులు వైన్సులకు తాళాలు పడే ముందుగానే పోయి స్టాక్ తెచ్చి పెట్టుకుంటే డ్రై డే లేకుండా అవుతారు. అయినా కూడా ఓట్లప్పుడు గొంతు దడపని లీడర్లు ఎవరు ఉంటారు? అసొంటోళ్ళకి వైన్స్ బంధులతోటి ఫరక పడేది ఏమున్నది కానీ, ఇక మందుబాబులు బీర్బలు సుక్క తాగపోతే చక్కెర వచ్చిన టైటిల్ ఎవరు ఉంటే ఇగో ఈ డేల తగ్గట్టు ప్లాన్ చేసుకోరు. ఇక హాలీవుడ్ సినిమాల రాబరి సీన్లు చూస్తుంటే వారే వా వాటి క్రియేటివిటీ అని షాక్ అవుతుంటాం. హిందీలో ధూమనో ఇంకేదో సినిమాల్లో చోరీ సీన్లు చూస్తే ఏం తెలివితేటలు అని నోరు తెరుస్తాం. కానీ వీళ్ళు పట్ట పగిటిలి నట్టనడి రోడ్డు మీద చేసిన దొంగతనం చూస్తే కడమయన్ని బలాదూరే అంటారు బరాబర్. ఇద్దరు మోతేవాళ్ళు స్పీడ్ గా పోతున్న లారీ మీద ఉన్నారు కదా, లారీలకెళ్ళి ఓ మూట తీసి కింద పడేసిర్రు. అటెనక వెనకంగా సోపతిగాడు బండి మీద వస్తుంటే ఒకరు ఆ బండి మీదకి ఎక్క ఆగిర్రు. ఆ లారీ అట్లనే ముంగట్కి పోయింది. ఆగ్రా ముంబై హైవే మీద బట్టల లోడుతోని పోతున్న లారీని చూసిర్రు ఈ ముగ్గురు మొనగాళ్ళు. కథం పోతున్న లారీ మీదకే ఎక్కి ఇగో గిట్ల సెకండ్లనే పని కథం చేసుకుని కొట్టేసిన సొమ్మును పట్టుకొని పోయిర్రు. హైవే మీద ఇళ్ల పనులు ఇల్లుంటే వెనకంగా ఎవరో కార్లు వస్తున్నోళ్ళు ఇలా వీర చొరకలను వీడియో తీసేవరకల్లా సోషల్ మీడియాలో మస్తుగా తిరుగుతుంది. కానీ ఇంత వీడియోని మామూలుగా ఎవరన్నా చూస్తే గిది సినిమా షూటింగో దొంగతనం సీన్ టేకింగో అని అంటే ఒట్టిగానే నమ్ముతారు కదా. కానీ వెనకంగా ఎక్కి వీళ్ళు పడుతున్న కథ తెలియక ఆ లారీ డ్రైవర్ అన్న ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే అనో అనిత ఓ అనిత అనో పాటలు పెట్టుకొని పోయేది పోతుండు. వీళ్ళేమో వీళ్ళ పనీలు కానిచ్చిర్రు. దిగి చూసుకున్నాక అస్సలు ముచ్చట తెలిసి అడ్డం పడతాడుగా వచ్చాయన పాపం కదా.